సో జనరల్గా మనం స్కూల్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్లో ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, వందల కొద్ది కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. మరి అందులో చక్కటి బాగా డిజైన్ చేసిన స్కూల్స్ ఒక 10లో అనుకోవచ్చు, మనం 10లో సంఖ్యలో అనుకోవచ్చు. మరి అదే విధంగా చూసుకున్నట్లయితే మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్ ప్రత్యేకతలు ఏంటి, అంటే వై వీ షుడ్ సెలెక్ట్ మాంచెస్టర్ గ్లోబల్ స్కూల్? ఓకే, కొంతవరకు నేను సమాధానం ఇందాక మీ ప్రేక్షకులు కాలర్ అడిగినప్పుడు చెప్పాను. సో మనకి చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి, హైదరాబాద్లో చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి. సో మన స్కూల్ ప్రత్యేకత ఎందుకు అని అంటే, మనకి ఓవరాల్గా ఒక ప్రతిభావంతులైన బయటికి తీసుకురావడానికి ఏమేమి ఉండాలో ఆ స్కూల్ మా స్కూల్ అన్ని పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20% మంది టీచర్స్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, 80% మంది టీచర్స్ బయట రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మేము టీచర్స్ కోసము మంచి వసతులు కల్పించాము. వీ హ్యావ్ ఫస్ట్ బిల్డింగ్ మేము కంప్లీట్ చేసింది టీచర్స్ రెసిడెన్సీ. ఎందుకంటే ఒక మంచి టీచర్స్ని అట్రాక్ట్ చేయడము ఎంత కష్టమో, మళ్ళీ వాళ్ళని కంటిన్యూ ఉంచడము అంత కష్టం. సో దానికోసం మంచి టీచర్స్ని ఎలా తేవాలి, ఎలా కంటిన్యూగా ఉంచగలగాలి అనే దాని గురించి చాలా కష్టపడ్డాం మేము. అండ్ ఇట్ ఈస్ చాలా బాగా పనిచేస్తుంది కూడా అది. రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు 14 రకాల క్రీడలకు సంబంధించి మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినాం. ఒక క్రికెట్ గ్రౌండ్, ఒక ఫుట్బాల్ గ్రౌండ్, స్విమ్మింగ్ పూల్స్, ఆర్చరీ, షూటింగ్ రేంజ్, గగన్ నారంగ్ ఫౌండేషన్ వాళ్ళతో కలిసి ఒక షూటింగ్ రేంజ్ పెడుతున్నాము. క్రికెట్ నెట్ ప్రాక్టీసెస్, వాలీబాల్, టెన్నిస్. ఇవన్నీ ఎందుకు అంటే, ప్రతి ఒక్కరికి క్రికెట్ ఇష్టం ఉండకపోవచ్చు, ఆడరాకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క విద్యార్థి ఏదో ఒక స్పోర్ట్, మంచి చదువుతో పాటు ఒక స్పోర్ట్ని ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. ఏదో స్పోర్ట్ ఆడడానికి కాదు, రేపు పొద్దున వాళ్ళు ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు, జాబ్ మార్కెట్ కానీ పర్సనల్ జీవితంలోకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు మైండ్ని డైవర్ట్ చేసుకోవాలి. అది ఒక స్పోర్ట్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు అని. సో దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఫోటోలలో చూపించడానికి కాదు, దానికోసం ఆ 14 రకాల క్రీడలు వాళ్ళని డెవలప్ చేయడం, ఓవరాల్ డెవలప్ చేయడం కోసం. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక మంచి విద్య చేయడానికి సంబంధించిన టీచర్స్కి వాళ్ళకి కావాల్సిన వసతులు ఇవన్నీ, దాంతోపాటు ఓవరాల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ. మూడోది చిన్న విషయం, మేము టీ వర్క్స్, మన టీ హబ్ ఉంది ఇక్కడ హైదరాబాద్లో. సో అవి చాలా వరల్డ్ ఫేమస్ అయ్యాయి యాక్చువల్లీ టీ హబ్ అనేది. సో మా స్కూల్లో ఒక ఇన్నోవేషన్ జోన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఒక 9వ క్లాస్ చదివే పిల్లోడు కానీ, 11వ తరగతి చదివే పిల్లోడే కానీ, వాళ్ళకి ఏదైనా ఐడియా ఉంటే స్కూల్లోనే వాళ్ళు ఆ బిజినెస్ ఐడియాని వర్కౌట్, ఒక ప్రోడక్ట్ డెవలప్ చేయడం కానీ, ఒక వస్తువుని తయారు చేయడం కానీ, అది తయారు చేసుకొని మార్కెట్కి ప్రజెంట్ చేయగలిగిన ఎక్స్పీరియన్స్ ఒక స్కూల్లోనే ఇవ్వాలి. సో దానికోసం ఒక ఇన్నోవేషన్ జోన్ అని ఆల్మోస్ట్ ఒక 2000 స్క్వేర్ యార్డ్స్లో మేము మా స్కూల్లోనే కట్టాం. సో దట్ ఏదైనా ఐడియా వస్తే వాళ్ళు దాన్ని ప్రపంచానికి తెలగలిగే, అది క్రియేట్ ఎన్విరాన్మెంట్కి ఉండడానికి. ఆ క్రియేటివిటీ పిల్లలకి ఇస్తున్నారు. ఇప్పుడు క్రియేటివిటీ ఉండగానే వాళ్ళకి ఏదో వస్తుంది, ఈ లైట్ బల్బ్తో ఇది చేయాలి, లేకపోతే దీంతో ఇంకేదో చేయాలన్నది. అది ఆ ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ స్కూల్లో అది చేయగలుగుతారు. వాళ్ళ టీచర్స్ని వాళ్ళని ప్రోత్సహించే ఎన్విరాన్మెంట్ అక్కడ ఉండాలి. సో ఇవన్నీ కలిపి అది ఆ స్కూల్ క్రియేట్ చేస్తున్నాం మేము. సో మీరు రండి, చూడండి, చూస్తే అర్థమవుతుంది. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు సమ్మరైజ్. ఒక 1 minute చెప్పడం కష్టం, మొత్తం క్యాంపస్ డిస్క్రైబ్ చేయడం కష్టం. బట్ ఇట్స్ ఓపెన్, ఎనీబడి కెన్ కమ్ అండ్ విజిట్. అవునండి, 20 acres క్యాంపస్కి ఒక్క 1 minute 2 minutes ఎక్స్ప్లెయిన్ చేయడం, డీటెయిల్గా